ములక్కాయలతో ఏదైనా వెరైటీగా చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఆన్ చేశాను అనమాట. దానిలో ఒక మా అమ్మ అయితే మాత్రం ఇలా పొయ్యి మీద ములక్కాయలు కాల్చి దాని లోపల ఉన్న గుజ్జుతో కూర చేయడం అయితే చూసాను. మా ఇంట్లో పొలాలు పొయ్యి లేదనమాట. ఈరోజు పక్కింటికి వెళ్ళి మరీ కాల్చుకుని వచ్చాను. తర్వాత ఆ ములక్కాయలు కడిగేసాను. చల్లారిన తర్వాత దానిలో గుజ్జు మొత్తం తీసేసాను. ఫస్ట్ నేను అనుకున్నాను ఎలా ఉండిద్దో ఏంటో అని, కానీ నా దగ్గర ఉన్నాయి కొంచెం ట్రై చేద్దాంలే అనుకున్నాను అనమాట. సరే నూనె కాగిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఇది కూడా వేగిన తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అయితే దానిలో నుంచి గుజ్జు తీసాను కదా, అది మొత్తం వేసి కలిపేసేసాను. మొత్తం మగ్గిన తర్వాత అయితే కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసాను. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను. సరే మనకి తొందరకి ఇవ్వాలని చెప్పేసి ఒక ముద్ద అన్నం పెట్టుకుని తినేసేసాను అనమాట. ఫస్ట్ అయితే నాకు ఏదోలా అనిపించింది, రెండో ముద్దకు పర్వాలేదు బాగానే నాకైతే అనిపించింది అనమాట. చివరికి దీనికన్నా ములక్కాయ కూరే బాగుంటుంది అని అనిపించింది అనమాట. అంటే ఇది కూడా పర్లేదు, మనం ఫస్ట్ టైం కదా తినడం. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ ఈ కూరకి ఏం పేరు పెడదాం అయితే చెప్పండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్